హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో బ్లౌజ్ లెంత్ ఏమో 14 వచ్చింది, చెస్ట్ ఏమో 32 వచ్చింది, వేస్ట్ ఏమో అది 26 వచ్చింది, ఆమ్ రౌండ్ 7 వచ్చింది అనమాట. అయితే ఇది అయిపోయింది, అది కటింగ్ అయిపోయింది అనమాట. ఇదేమో హ్యాండ్స్ ఏమో ఆమ్ రౌండ్ 7 వచ్చింది కదా, అది చేతితోనే కొలుచుకుంటున్నాను. ఎంత వచ్చిందని మళ్ళీ బ్లౌజ్తో కోల్చుకున్నాను అనమాట. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను, జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుంటున్నాను. ఇది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అనమాట. వెనక పార్ట్ జాయిన్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకొని రెండోది వెనక పార్ట్ ఏమో జాయిన్ చేసుకుంటున్నాను. డాట్ వేసుకుంటున్నాను. రెండోది కూడా డాట్ వేసుకొని ఇక రెండు వెనక పాట అయిపోయినట్టే, ఇక పట్టి వేసుకొనికే కట్ చేసుకుంటున్నాను అనమాట. అది సేప్ అది ఉక్సు పట్టి అనమాట, అది వేసుకుంటున్నాను. కాజా పట్టి అయిపోయింది, ఇప్పుడు ఉక్సు పట్టి వేసుకుంటున్నాను. అది కూడా అయిపోయింది కదా, ఇప్పుడు రెండు అయిపోయినాయి కదా, అదిగో రెండు అయిపోయినాయి. ఇప్పుడు ముందుది జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. అది ముందుది డాట్ వేసుకొని జాయిన్ చేసుకుంటాను అనమాట. అయిపోయింది జాయింట్. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకోవాలి కదా, హ్యాండ్స్ అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోలేదు, ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. అది ముందుది డీప్ తీయాలి కదా హ్యాండ్స్ది, అది తీసేసుకొని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. అది హ్యాండ్స్ కింద మలుచుకొని ఇది ముందుది కూడా కొంచెం డీప్ తీసేసి ఇక జాయిన్ చేసుకోవడమే హ్యాండ్స్. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకొని రెండోది కూడా జాయిన్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ జాయిన్ చేయడం అయిపోయింది. రెండో కుట్టు వేసుకొని అయిపోయిందట్టే. ఇక హ్యాండ్స్కి కింద పట్టి వేసుకొని నడుము కింద పట్టి వేసుకొని ఇక సైడ్ కుట్టేసుకుంటే బ్లౌజు అయిపోయినట్టేనండి. హ్యాండ్స్కి పట్టి వేసుకుంటున్నాను.
చూడండి, మా లైక్ చేయండి, మా వీడియో చూడండి, షేర్ చేయండి. ఏమైనా పొరపాటు ఉంటే కూడా కామెంట్ చేయండి. మిస్టేక్ పోయినా ఏమన్నా కామెంట్ చేయండి. ఇదిగో నడుము పట్టి వేసుకుంటున్నాను. ఇంకా నడుము, ఇది వెనక పాటు నడుము పట్టి వేసుకొని ఇంకో పార్ట్ అనమాట, అది కూడా వేసుకొని అయిపోయినట్టే. ఇక నడుము పట్టి హ్యాండ్స్కి కింద జాయింట్ చేసుకొని ఇప్పుడు చుట్టూ పైపింగ్ అనమాట. అదిగో పైపింగ్ క్లాత్తో అది పైపింగ్ వేసేసి దారం వేసి థ్రెడ్ పైపింగ్ వేస్తే ఇంకా ఫైనల్గా అయిపోయినట్టే. నెక్కు వేసుకోవడం ఇది పైపింగ్. ఇంకా చుట్టూ వేసుకొని రావాలి, అంతే. వేసుకున్నాను కదా, అదిగో చుట్టూ థ్రెడ్ పైపింగ్ వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇక రివర్స్ కుట్టేసుకోవడం అనమాట. ఇక సైడ్ జాయింట్ వేసేసినట్టున్నది, ఇదేమో సైడ్ జాయింట్ చేయడమే, అంతే అయిపోయింది. మూడు కుట్లు వేసుకుంటే ఇదేమో ఇదిగో ఇందాక వేయలేదండి, అది పైపింగ్కి రివర్స్ కుట్టి ఇందాక ఇప్పుడు వేసినాను. సైడ్ కుట్లు అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇక సైజ్ చూసుకుంటున్నాను, కరెక్టే వచ్చిందండి. ఫైనల్గా బ్లౌజ్ ఇట్లా ఉంది చూడండి వెనుక.